నాగార్జున సాగర్ వద్ద భద్రతా లోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. డ్యాం గేట్లు తెరుచుకోవడంతో కొద్ది రోజులుగా టూరిస్టులు పోటెత్తారు. గతంలో ఉగ్రవాదుల హెచ్చరికల తరుణంలో కొద్ది రోజులుగా డ్యాం భద్రతగా సీఆర్పీఎఫ్, ఎస్పీఎఫ్ బలగాలు పహారా కాస్తున్నాయి. సాగర్ మెయిన్ డ్యాం మీదికి టూరిస్టులను అడ్డుకోవాల్సిన సిబ్బందే నిబంధనలకు విరుద్ధంగా అనుమతించడం విస్మయానికి గురిచేస్తుంది. టూరిస్టుల ముసుగులో ఉగ్రవాదులు చొరబడితే పరిస్థితి ఏంటని పలువురు మండిపడుతున్నారు. ప్రశ్నించే వారిపైన ఎస్పీఎఫ్ సిబ్బంది దురుసుగా ప్రవర్తించినట్లు తెలుస్తుంది. ఎందుకు పంపిస్తున్నావు లోపలికి? డ్యామ్ మీదకి ఎవరిచ్చారు అనుమతి? ఎవరిచ్చారు అనుమతి? ఎవరిచ్చారు అనుమతి? ఎవరిచ్చారు అనుమతి? నీకు ఎవరిచ్చారు? తీసుకో. ఇలా ఇవన్నీ ఎట్లా పోయినాయి భయ్యా? ఎట్లా పోయినాయి వెహికల్స్ ఎట్లా పోయినాయి? మీరు అట్లా ఎందుకు సార్? మీరు ఎట్లా పోయినా వెహికల్స్ మీరు ఎందుకు అట్లా ఇట్లా తీస్తాను. నేను స్టాఫ్ రిపోర్టర్, నల్గొండ జిల్లా స్టాఫ్ రిపోర్టర్. ఎవరు ఎందుకు పంపిస్తున్నావు లోపలికి? డ్యామ్ మీదకి ఎవరిచ్చారు అనుమతి? పంపిస్తున్నాం కదా. ఎవరిచ్చారు అనుమతి? ఎవరిచ్చారు అనుమతి? ఎవరిచ్చారు అనుమతి? నీకు ఎవరిచ్చారు? తీసుకో. ఇలా ఇవన్నీ ఎట్లా పోయినాయి భయ్యా? ఎట్లా పోయినాయి వెహికల్స్ ఎట్లా పోయినాయి? మీరు అట్లా ఎందుకు సార్? మీరు ఎట్లా పోయినా వెహికల్స్ మీరు ఎందుకు అట్లా ఇట్లా తీస్తాను. నేను స్టాఫ్ రిపోర్టర్, నల్గొండ జిల్లా స్టాఫ్ రిపోర్టర్. ఎవరు ఎందుకు పంపిస్తున్నావు లోపలికి? డ్యామ్ మీదకి ఎవరిచ్చారు అనుమతి? పంపిస్తున్నాం కదా. నాగార్జున సాగర్ వద్ద భద్రతా లోపం కొట్టించినట్లు కనిపిస్తుంది. డ్యాం గేట్లు తెరుచుకోవడంతో కొద్ది రోజులుగా టూరిస్టులు పోటెత్తారు. గతంలో ఉగ్రవాదుల హెచ్చరికల తరుణంలో కొద్ది రోజులుగా డ్యాం భద్రతగా సీఆర్పీఎఫ్, ఎస్పీఎఫ్ బలగాలు పహారా కాస్తున్నాయి. సాగర్ మెయిన్ డ్యాం మీదకి టూరిస్టులను అడ్డుకోవాల్సిన సిబ్బందే నిబంధనలకు విరుద్ధంగా అనుమతించడం విస్మయానికి గురిచేస్తుంది. టూరిస్టుల ముసుగులో ఉగ్రవాదులు చొరబడితే పరిస్థితి ఏంటని పలువురు మండిపడుతున్నారు. ప్రశ్నించిన వారిపైన ఎస్పీఎఫ్ సిబ్బంది దురుసుగా ప్రవర్తించినట్లు తెలుస్తుంది. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి. వరలక్ష్మి, తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద ప్రాజెక్ట్ అయిన నాగార్జున సాగర్ ప్రాజెక్టు డ్యాం వద్ద భద్రతా లోపం అయితే కనబడతా ఉంది. రోజులుగా నాగార్జున సాగర్ కు వాటర్ ఫ్లోటింగ్ ఎక్కువ కావడంతో కస్ట్ గేట్లు ఎత్తి దిగువకు నీటిని చేస్తా ఉన్నారు. ఆ సాగర్ డ్యాం పై సాగర్ ఉగ్రవాదుల హెచ్చరిస్తూ ఉండడంతో అక్కడ అదేవిధంగా సిఆర్పిఎఫ్ బలగాలతో వచ్చారు. కానీ కొంతమంది పైరవీలతో పైకి కూడా అనుమతిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. జంప్ పైకి టూరిస్టులను అనుమతించడమే కాకుండా వాహనాలను కూడా అనుమతిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉందనుకోవచ్చు. అయితే టూరిస్టులతో పరిస్థితి ఏంటని కూడా కొంతమంది నిపుణులు ఆగ్రహం వ్యక్తమవుతున్నారు. ఇక్కడ డ్యామ్ పైకి సెల్ఫీలు దిగడం, ఆ సెల్ఫీ ఫోటో సోషల్ మీడియాలో పెట్టుకుని ఈ ఇష్యూపై కూడా నిపుణులు అయితే సిబ్బంది వైఖరి అయితే మండిపడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పవచ్చు. కేవలం బీజేపీలో ఇరిగేషన్ సంబంధించినటువంటి అధికారులను మాత్రమే డ్యామ్ ఉన్నారు. అక్కడ డిటెక్టర్ కూడా ఎటువంటి చెకింగ్ లేకుండా మాత్రం చేస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. గుంపులుగా సంఖ్యలో కుడి రైట్ ఏపీ ప్రాంతం నుంచి కావచ్చు, సిఆర్పిఎఫ్ అదేవిధంగా ఎస్పీఎఫ్ సిబ్బంది కూడా ఎవరి వర్గాలు పైకి కూడా భద్రతా లోపం కనబడతా ఉంది. రైట్ కిరణ్, థ్యాంక్ యూ.